పద్మ, వెంకట్రావు ఇద్దరూ కలిసి గుడికి వస్తారు. ఇంకా పద్మ ప్రసాదం ఇస్తూ ఉంటే వెంకట్రావు తింటూ ఉంటాడు. ఇక పద్మ కూడా తన కోసం ప్రసాదం తెచ్చుకోవడంతో ఆ ప్రసాదాన్ని కూడా లాగేసుకొని అది కూడా తింటూ ఉంటాడు వెంకట్రావు. ఏంటండి ఇది అని పద్మ కోప్పడుతూ ఉంటే, ఏమైందే, మొగుడు తినకుండా పెళ్ళాం తింటే ఎలాగా అంటే, ఇది ఏమీ మన ఇల్లు కాదు, ఇది గుడి అండి, ఇదేమైనా భోజనం కాదు ప్రసాదం, ఆయన తెచ్చిన కప్పులు అన్నీ మీరే తినేశారు అని పద్మ అంటుంటే, ఇక వెంకట్రావు, తెలుసే, ఇంట్లో సరిగ్గా భోజనం దొరకకే కదా గుడిలో ప్రసాదం మీద పడ్డాం వచ్చి, ప్రస్తుతానికి ఈ ప్రసాదమే మన భోజనం, ఏయ్ పద్మ వెళ్ళి ఇంకో 2 ప్రసాదాలు తీసుకురా అని చెప్పడంతో ఇక పద్మగా కోపంగా చూస్తూ, నాకేం వద్దులేండి అని చెప్పడంతో ఇక వెంకట్రావు, సరే అయితే ఈసారి నువ్వు తీసుకొచ్చింది నేను తిననులే, ఆ పులిహోర పక్కనే కేసర్ కూడా ఇంత నెయ్యి వేసి జీడిపప్పు కిస్మస్లు వేసి వండి పెట్టారే, అది కూడా తెచ్చుకోపో, వెళ్ళి తిను అంటే, నిజమేనా అని పద్మ అంటుంది. నిజమేనే, వెళ్ళి తెచ్చుకో, నువ్వే తిను అని చెప్పడంతో మళ్ళీ ప్రసాదం చెప్పుకోవడానికి వెళ్తుంది. రామా, ఇప్పుడు ఈ గుడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు, తర్వాత వెళ్ళొచ్చు కదా అని శౌర్య రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. ఏమండి, పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు, అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఈ గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడం మా ఊరి ఆనవాయితీ, అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో, సరే పద అని ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. శౌర్య మాత్రం ఒక్కడే వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి ఆగి చూస్తూ ఉంటుంది శౌర్య వైపు. రామా రా అని శౌర్య పిలుస్తూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక శౌర్యకి అర్థమవుతుంది. సారీ అని చెప్పి రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి శౌర్య రామలక్ష్మి చేయి పట్టుకొని రా రామా అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. ఇక వెంటనే రామలక్ష్మి మొహంలో నవ్వొస్తుంది. శౌర్య రామలక్ష్మి చేయి పట్టుకొని సంతోషంగా తీసుకువెళ్తూ ఉంటే రామలక్ష్మి అతను దిష్టి తీసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరో పక్కన వెంకట్రావు ప్రసాదాలపైన ప్రసాదాలు తింటూ ఉంటాడు. వెంటనే పద్మ ఇంకో ప్రసాదం తీసుకొని రావడంతో ఆ ప్రసాదం కూడా లాగేసుకొని వెంకట్రావు తింటూ ఉంటాడు. ఏమండి, ఇది నాకని చెప్పారు కదా అంటుంటే, అలా చెప్తేనే వెళ్తావు కదా నువ్వు అని అంటూ ఉంటాడు. ఇక వెంకట్రావు ప్రసాదం తింటూ, అబ్బబ్బా అమృతంలా ఉందే, ఎంత బాగుందే ఇది ప్రసాదం అంటే, ఏమే లాస్ట్ ముద్ద నువ్వు కళ్ళు మూసుకొని ఆ అని పట్టు అని చెప్పడంతో పద్మ కళ్ళు మూసుకొని ఆ అని నోరు తెరుస్తుంది. మళ్ళీ ఆ ముద్ద తీసుకొని వెంకట్రావు నోట్లో పెట్టుకుంటాడు, పద్మకు పెట్టకుండా. ఈ పద్మకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. వెంకట్రావు మాత్రం, ఏమే నా కడుపు నిండిపోయింది కానీ ఇంకా నువ్వు వెళ్ళి తెచ్చుకొని తినవే అంటుంటే, పద్మ అక్కడ ప్రసాదం అయిపోయింది అంటే, ఏమే ఈ కప్పులన్నీ ఇక్కడ లేకుండా ముందు తీసేయి, లేదంటే ఇవన్నీ నేనే తిన్నాను అనుకొని అందరూ నాకు దిష్టి పెడతారు అని వెంకట్రావు అంటూ ఉంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్య గుడిలోకి వస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి జంటగా గుడి గంట కొడుతూ ఉంటారు. పంతులు గారు వచ్చి హారతి ఇవ్వడంతో ఇద్దరు హారతి తీసుకుంటూ ఉంటారు. ఇక శతగోపం పెడతారు గారు. ఇక వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. పక్కన వెళ్ళి బొట్టు పెట్టుకుంటూ ఉండగా రామలక్ష్మి వచ్చి మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటుంది. శౌర్యకి వెంటనే అర్థమైపోయి అదే కుంకుమాన్ని తీసుకువెళ్ళి రామలక్ష్మి నుదుట పెడుతూ ఉంటాడు. కళ్ళల్లో పడకుండా ఊదుతూ ఉంటాడు. తర్వాత రామలక్ష్మి మాత్రం మొహం అలాగే పెట్టుకుని ఉంటుంది. రామ ఇలా రా అని చెప్పి శౌర్య దగ్గరికి పిలిచి అద్దం దగ్గరికి తీసుకువెళ్ళి తను పెట్టిన కుంకుమాన్ని చూపించి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, బాగుంది అని మళ్ళీ రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. ఇక రా వెళ్దాం అని శౌర్య రామలక్ష్మి ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటారు. మెట్ల మీద కూర్చొని శౌర్య తినబోతూ ఉండగా రామలక్ష్మి వెంటనే ముద్ద తీసి శౌర్య నోట్లో పెట్టబోతూ ఉంటుంది. ఇక శౌర్య తను సొంతంగా తినడం చూసి మళ్ళీ రామలక్ష్మి మొహం మార్చుకుంటుంది. ఇక శౌర్యకి మళ్ళీ అర్థమయ్యి తను తినడం మానేసి రామలక్ష్మికి తినిపిస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి కూడా శౌర్యకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మ నెత్తి మీద ముసుగు వేసుకొని వస్తూ ఉంటే, అత్తయ్య ఏం చేస్తున్నావు ఇక్కడ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎలా ఉన్నావే, బాగున్నావా అని రామలక్ష్మిని పద్మ అడుగుతూ ఉంటుంది. నేను చాలా బాగున్నాను అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు అంటే, మేము బాగున్నామే, బాబు ఎలా ఉన్నావు అని పద్మ శౌర్యని అడుగుతూ ఉంటే, నమస్కారం అండి, నేను బాగున్నానండి అని చెప్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి మాత్రం అమ్మ నాన్న ఎలా ఉన్నారు అంటే, పద్మకి ఏం చెప్పాలో తెలియక బాగున్నాము అంటుంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి, అమ్మ నాన్న గుడిలో ఉన్నారా అని రామలక్ష్మి గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే పద్మ మాత్రం, రామ అమ్మ నాన్న ఇంటి దగ్గరే ఉన్నారు అని చెప్పడంతో, ఓ నేను కూడా ఇంటికే వస్తున్నాను, దేవుడికి దండం పెట్టుకుందామని ఇలా వచ్చాను, మధ్యలో మేము ఇంటికే బయలుదేరుతున్నాం అంటే, రామ మీతో పాటు నేను వస్తాను అని చెప్పడంతో, సరే అత్తయ్య పద అని రామలక్ష్మి శౌర్య పద్మ ముగ్గురు కలిసి బండి మీద వెళ్తూ ఉంటారు. ఇక శౌర్య బండి తీసుకువెళ్తూ ఉంటే పద్మ మాత్రం, బాబు శౌర్య అటు కాదు ఇటు అని చెప్పడంతో, ఇటేంటత్తయ్య అని రామలక్ష్మి అంటుంటే, ఇటేనే అని పద్మ అంటుంది. ఇక రామలక్ష్మి మాత్రం డౌట్గా పద్మ వైపు చూస్తూ ఉంటుంది. శౌర్య ఇక్కడే ఆపు అని పాత పెంకుటిల్లు దగ్గర ఆపడంతో, ఇక్కడేంటత్తయ్య అని రామ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. ఇదే ఇక మన ఇల్లు అని పద్మ చెప్పడంతో ఇక రామ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.
ఇక రామలక్ష్మి ఆశ్చర్యపోతూ ఇది మన ఇల్లేంటత్తయ్య అని అడిగితే, అవును ఇక నుంచి ఇదే మన ఇల్లు, ఇక్కడే మనం ఉండబోతున్నాం అంటే నాకు అర్థం కాలేదత్తయ్య అంటే, రా నీకు చెప్తాను నేను అని రామలక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బాధగా కనిపిస్తూ ఉంటారు రామలక్ష్మికి. శౌర్య చూసి, రామ మీ ఇంట్లో వాళ్ళందరేంటి ఇక్కడున్నారు అని అడగడంతో ఇక సుందరమ్మ, ఏమే పద్మ, రఘు ఏం చెప్పొద్దు అంటే వెంట పెట్టుకుని మరి తీసుకొచ్చావా అని అడుగుతూ ఉంటే, అమ్మ నేనేం చెప్పలేదు తీసుకొచ్చానంతే అని పద్మ అంటుంది. ఇక పార్వతి మాత్రం మరి ఇంటికి ఎలా వచ్చారు అని అడుగుతుంది. గుడిలో కనిపిస్తే అక్కడ వీళ్ళకి అబద్ధం చెప్పలేక ఇలా ఇంటి దాకా తీసుకొచ్చాను అని పద్మ చెప్తుంది. ఇక శివరాం మాత్రం పెళ్ళై కొత్త జంట ఇంటికి వస్తే వాళ్ళని హారతి ఇచ్చి ఆహ్వానించాలి కానీ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. సుందరమ్మ కూడా, అయ్యయ్యో పార్వతి, ముందు వీళ్ళకి హారతి ఇవ్వాలి, హారతి పళ్ళని తీసుకురావే అని సుందరమ్మ చెప్తూ ఉంటుంది. ఇక హారతి ఇస్తూ ఉంది పార్వతి. రండి లోపలికి కూర్చోండి బాబు అని సుందరమ్మ కూర్చోబెడుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి, అసలు ఏం జరిగింది, మీరెందుకు ఇంట్లో ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. పార్వతి, మాత్రం ఏం జరుగుతుంది, ఒక్క పూటలో మా అందరి తలరాతలు తల్లక్రిందులు అయిపోయాయి, అలా అయిపోయి ఈ ఇల్లు మిగిలింది అని పార్వతి అంటుంటే, శివరాం పార్వతిని, ఇంకా ఆపుతావా అంటూ, కొత్త జంట మొదటిసారిగా ఇంటికి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని, రామలక్ష్మి మీరు వచ్చి కూర్చోండమ్మా అని శివరాం చెప్తూ ఉంటాడు. పార్వతి, వెళ్ళి కాఫీ తీసుకురా అని శివరాం చెప్పడంతో, సరిపోయిందిలేండి, ఆ ఇంట్లో అయితే ఎప్పుడూ పాలుండేవి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీ పెట్టేదాన్ని, ఇప్పుడు ఎక్కడి నుంచి తెమ్మంటారు అని చెప్పడంతో, నేను తీసుకొస్తా అని శివరాం వెళ్తాడు. ఇక సుందరమ్మ రామచంద్ర మొట్టమొదటిసారిగా జంట ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి మర్యాదలు చేయడానికి కూడా గతిలేని పరిస్థితి కల్పించావా దేవుడా అని సుందరమ్మ బాధపడుతూ ఉంటుంది. సుందరమ్మ ఇలా ఎడవడంతో శౌర్య ఇంకా రామలక్ష్మి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి సుందరమ్మ దగ్గరికి వెళ్తుంది. నానమ్మ, ఇప్పటి వరకు జరిగింది చాలు, అసలు ఏం జరిగింది, మీరు ఈ ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక పద్మ మాత్రం, ఇప్పటి వరకు మా నోరు మోయించావు కదా, నువ్వన్నా జరిగింది చెప్పు అని చెప్తూ ఉంటుంది. ఇక పార్వతి కూడా, మరే అత్తగారి ఇంట్లో ఉంది, తనకు చెప్పి బాధపడడం ఎందుకు అని అన్నారు, ఇప్పుడు ఈ ఇంటికి వచ్చింది కదా, మన దరిద్రం అంతా కళ్ళతో చూసింది కదా అని అంటూ ఉంటే, ఇక రామలక్ష్మి మాత్రం లేచి, ఇప్పటికైనా నిజం చెప్తారా, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి గెంటేస్తే ఇలా వచ్చాం అని పార్వతి చెప్పడంతో రామలక్ష్మి షాక్ అవుతుంది. శౌర్య రామలక్ష్మి ఫుల్గా షాక్ అవుతూ ఉంటారు. గెంటేస్తే రావడం ఏంటి, అది మన ఇల్లు, మన ఇంట్లో మనల్ని గెంటేసే ధైర్యం ఎవరికి ఉంది అని రామ అడుగుతూ ఉంటుంది. చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది అని అంటూ ఉంటే, ఉందిగా ఆ అమెరికా నుంచి వచ్చింది అని పద్మ అంటూ ఉంటే, ఏంటి ఆద్యనా అంటుంది రామలక్ష్మి. ఆ మహాతల్లే అని చెప్పడంతో ఇక రామలక్ష్మి శౌర్య చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏ కడియల్లో మీ అమ్మ దాన్ని తీసుకొచ్చిందో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి దాంతో మనకి గండాలే. తల్లి బూడిద పట్టుకొని వచ్చింది, ఆ బూడిదని తీసుకువెళ్ళి గంగలో పడేసి వెళ్లకుండా ఇంట్లో తిష్ట వేసి మమ్మల్ని అందరినీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు దానికి మనశ్శాంతి లేకుండా పోయింది అని పద్మ చెప్తూ ఉంటే రామలక్ష్మికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, షాక్ అవుతూ ఉంటుంది.